హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆశ. ఇవాళ వీడియో ఏంటంటే, మా ఇంటి దగ్గర ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనమాట. తన కోసం ఏదైనా వండి పంపిద్దామని అనుకుంటున్నాను. అందుకోసమనైతే ఈ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ చేసి తనకు పంపిస్తాను నేను. అయితే నా వేలో గులాబ్ జామున్ ఎలా చేస్తాననేది మీకు షేర్ చేస్తానన్నమాట. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ పిండిని అయితే తీసుకున్నాను. ఇది 180 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. ఇది నాకు ఆల్మోస్ట్ 1 కప్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సోడా ఉప్పు వేయడం వల్ల గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ పక్కన పెట్టేయడం వల్ల బాల్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 4 గ్లాసెస్ షుగర్ అయితే వేసుకున్నాను. 4 గ్లాసెస్ అంటే టీ గ్లాస్ తీసుకున్నాను నేను. అదే గ్లాస్ తోటి ఒక 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఈ సిరప్ అనేది చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేద్దాము. ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే సిరప్లో వేయడం వల్ల ఈ బాల్స్ అనేవి డబల్ సైజ్ అయితే వస్తుందన్నమాట. అందుకోసం అనేసి బాల్స్ని చిన్న చిన్నగా రెడీ చేసుకోండి. ఈ 180 గ్రామ్స్ ప్యాకెట్కి నాకైతే 35 బాల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. ఎక్కువ హీట్ అవ్వడం వల్ల బాల్స్ అనేవి తొందరగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బాల్స్ని కొన్ని కొన్నిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బాల్స్ని సిరప్లో వేయాలి. చూడండి, సిరప్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సిరప్ అనేది బాగా వేడివేడిగా ఉంటేనే ఈ బాల్స్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ సిరప్లో మనం ఫ్రై చేసిన బాల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అలా వదిలేయాలి. ఒక 1/2 అవర్ అలా వదిలేయడం వల్ల ఈ బాల్స్ అనేవి డబల్ అవుతాయి అన్నమాట. మనం చిన్న చిన్నగా చేసాం కదా, ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత అవి డబల్ అవుతాయి. మూత తీసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో, డబల్ అయ్యాయి కదా. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా యమ్మీ ఈ గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదండి ప్రాసెస్. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తా అని చెప్పాను కదండి, ఒక బాక్స్లో అయితే తీసి పెట్టాను తన కోసం. ఇప్పుడు వెళ్ళి ఇచ్చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.